ఈ పరిస్థితి దాపురించింది మాకు. కాబట్టి ఆ పరిస్థితిని మీరు ప్రభుత్వానికి అందే విధంగా చేరే విధంగా మీరు ఫోకస్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రతి విషయం ప్రభుత్వానికి పోవాలంటే పత్రికలే మీడియానే. కాబట్టి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, కోరుతా ఉన్నా. మా సమస్య ఏంటంటే దారుణమైన పరిస్థితి. 30 లక్షల జనాభాను 8 లక్షలుగా చిత్రీకరించడం అనేది చాలా సిగ్గుచేటుగా భావించాల్సి వస్తుంది. మా కుల అస్తిత్వం కోల్పోయి రేపు మనుగడ లేకుండా అయ్యే పరిస్థితి దాపురించింది. ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, ఏ కులమైతే రాజకీయంగా మనుగడ సాగించదో ఆ కులాలు భవిష్యత్తులో కనుమరుగు కాక తప్పదని అంబేద్కర్ ఇప్పుడు 50 ఏళ్ల క్రితమే చెప్పాడు. ఆ పరిస్థితి బీసీ కులాలు ఒక్కొక్క కులాన్ని మనుగడ లేకుండా అస్తిత్వం లేకుండా చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము ఆ కుట్రలను తిప్పికొట్టాలని మీ పత్రికా ముఖంగా మేము ఖండిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా జనగణన చేస్తూ ఉంది. ఆ జనగణనలో కులగణన కూడా కాలం పెట్టి దీన్ని మీరు కంటిన్యూ చేయాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ విధంగా చేస్తే సానుకూలంగా ఉంటుంది. ఇప్పుడు జరిగిన పొరపాటు కూడా పునరావృతం కాకుండా జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో చేస్తున్న జనగణనలో కులగణనల కాలం పెట్టిస్తే ఇంకేమన్నా మాలాంటి ఎన్నో కులాలకు న్యాయం కూడా చేసినట్టు అవుతుంది, న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకోటి మిత్రులారా, ఏ కులానికైతే ఇట్లా అస్తిత్వం లేకుండా చేస్తున్నారో ఆ కుట్రలు ఏందో బహిర్గతం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కురుమలు ఏంటంటే నాగరికతకు దూరంగా ఉండి, చదువుకు దూరంగా ఉండి వాళ్ళు మా కులం పేరును వాళ్ళు స్పష్టంగా ఎన్యూమరేటర్లకు చెప్పలేకపోయినందువల్ల జరిగిన మోసమా, లేదంటే వేరే వాళ్ళు ఏమన్నా చేస్తున్న కుట్రనా, ఇది మాకు అంతు చిక్కకుండా ఉంది. కాబట్టి 30 లక్షలు ఎక్కడ, 8 లక్షలు ఎక్కడ సోదరులారా, దయచేసి మా కుల అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా, అస్తిత్వం నిలిచే విధంగా మా ఖచ్చితమైన జనాభా లెక్కలు ప్రస్ఫుటించవలసిందిగా తెలియజేయాల్సిందిగా ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సమాజంలో అన్ని కులాల్లో కూడా అందరికీ శ్రేష్టమైన పౌష్టికమైన ఆహారాన్ని అందించే కులం ఇది. కాబట్టి ఇలాంటి కులాలను మీరు అస్తిత్వం లేకుండా దాని దరిదాపులో సమాజంలో దరిదాపులు లేకుండా మీరు చేయడం అనేది శ్రేష్టం కాదు. కాబట్టి కులాన్ని కూడా మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కాబట్టి మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్